అలా ఇప్పుడు ఆదిని తీసుకొచ్చే టైం అయింది. సో నేను వెళ్ళి షాప్లో ఒక చాక్లెట్ తీసుకొని ఆదికి ఇస్తా. మీరు కూడా చూడండి ఆది ఎంత ఖుషి అవుతాడో, ఆస్కార్ ప్రైజ్ విన్ అయినంత హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. అది మీకు ఇప్పుడు చూపిస్తా. ఈ బ్లాగ్ని ఇట్లానే కంటిన్యూ చేయండి. ఇప్పుడు అద్వైత్ కోసం వెళ్తున్నాను అనమాట. స్టార్ట్ అయినా స్కూల్ లోపలికి అయితే వచ్చేసాం మనం. సో స్కూల్ లోపల ఎట్లుందో మీరు అయితే చూడండి. అండ్ ఆది తింటున్నాడు, వెయిట్ చేయమని చెప్పారు. సో అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ స్కూల్ ఫీజు ఎట్లుంటుందంటే బయట కంటే కొంచెం తక్కువే అని చెప్పాలి. ఈ పోరగాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు మా ఆదియాన్ దోస్తులు అనమాట. ఈ స్కూల్లో కెమెరాస్ కూడా ఉన్నాయి, మీకు కూడా చూపిస్తా. సో మా కోతిగాడు ఏడున్నాడు అని చెప్పి చూస్తూ ఉందన్నమాట, కానీ కనిపించలేదు వాడు మొత్తానికైతే. నేను స్కూల్ దగ్గరికి వెళ్ళగానే అద్వైత్ ఎగిరి గంతులు వేస్తాడు. యాక్చువల్గా వీడియో తీయలేదు, మళ్ళీ వాళ్ళ టీచర్స్ ఏమనుకుంటారో అని కొంచెం భయం వేసింది అనమాట. సో మేమైతే బైక్ స్టార్ట్ చేసినాం. ఇంకా బైక్ స్టార్ట్ చేస్తే ఏం జరిగిందంటే, మేము ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళగానే స్కూటీ అంకుల్ వచ్చిందనమాట. అంకుల్ అస్సలు సైడ్ ఇస్తలేడు, హారన్ కొడుతూనే ఉన్నాం. అంకుల్ చూసి ఇంకా పక్కకు పోయిండు అనమాట. సో అంకుల్ పక్కకు పోగానే మేము కూడా ఇటు కొంచెం జరుపుకొని ఇంకా మేము కూడా ముందుకు వచ్చేస్తున్నాం. సో ఈ ఏరియా అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది, తెల్లగాలి వస్తుంది, చుట్టూ చెట్లు ఉంటాయి. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది సైడ్కి, షూటింగ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే అక్కడ మంచి ప్లెజెంట్ ప్లేస్ ఉంటుంది. అక్కడ సైడ్లో చైర్స్ ఉంటాయి, మంచిగా కూర్చొని ఆ అట్మాస్ఫియర్ని ఆస్వాదించవచ్చు అనమాట. అండ్ పార్క్ లెక్క ఉంటుంది లిటరల్గా చెప్పాలంటే. సో ఈరోజు వర్షం అయితే ఏం లేదు. సో ఆల్మోస్ట్ ఇంటికి దగ్గరికి వచ్చేసినాం. ఇంకా ఇంటికి దగ్గరకు వస్తే ఇక అద్వైత ఆనందానికి అవధులు ఉండవు అనమాట. సో డాడీ వచ్చేసినాం అని చెప్తానే ఉన్నాడు. సో అట్లా ముందుకు వచ్చేసినా ఉన్నాం. ఆల్మోస్ట్ ఇంకొంచెం దూరంలో ఉన్నాం ఇంటికి. ఈ లోపల అద్వైత్ అంటున్నాడు, డాడీ నాకు చాక్లెట్ ఇస్తా అన్నావు, ఏమైంది అని అంటున్నాడు అనమాట. నేనన్నా సస్పెన్స్ ఉంది, వెయిట్ చెయ్యి అని చెప్పిన అనమాట. సో ఇది మా ఏరియా. సో మా ఏరియా లోపలికి కూడా ఎంటర్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాం అనమాట. సో మా ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు చూడండి అద్వైత్ ఎట్లా అంటే, అతడు సినిమాలో హీరో ఉంటాడు కదా మహేష్ బాబు, అట్లా రన్నింగ్ చేస్తున్నాడు అనమాట, ఉరుకుతూనే ఉన్నాడు. సో మొత్తానికి అయితే అద్వైత్ లోపలికి అడుగు పెట్టిండు, మొత్తానికి ఇంటికి వచ్చేసిండు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వచ్చేసినాం. ఎగ్ అద్వైత్ హాయ్, నీకోసం చాక్లెట్, ముద్దు పెట్టు. ఓకే, సో ఈరోజు అద్వైత్ స్కూల్ వీడియో అయితే చూసేసారు కదా, రైట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.